హై ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ షోరూమ్ దగ్గర బాగున్నారండి. నిన్న మన బర్త్డే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఇది మరాంజు NR1606 అండి మోడల్. NR1606 వైఫై బ్లూటూత్ ఎయిర్ప్లే డాల్బీ అట్మాస్ DTS:X 4K UHD 8 ఇన్పుట్స్ ఒకటి అవుట్పుట్ ఉంటుందండి. అది ఇంకా ఇది మనకు ఈకో మోడ్ ప్రతిదానికి ఉన్నదే కదండి. Spotify ఇది లేటెస్ట్ వర్షన్ రిసీవర్ DTS:X మొత్తం అట్మాస్ రిసీవర్ అండి. ఇది మరాంజు ఓన్లీ రిమోట్ అండ్ పవర్ కార్డ్ అండి. ఒకవేళ యాడిసిరీ మైక్ కావాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. రిసీవర్ చాలా బాగుందండి. నీట్ కండిషన్లో ఉంది. ఎవరికైనా పర్చేస్ చేయాలంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే మాత్రం మన దగ్గర ఉండదు. లుక్ దాన్ని ఒకసారి మన థియేటర్లో డెమో కూడా పెట్టేసి ఇది మొత్తం వీడియో పెడతాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. ARC సపోర్టెడ్ ప్రతి లేటెస్ట్ వర్షనే కదండి, ప్రతిదీ అప్డేట్లోనే ఉంటుంది. 7.2 ప్రీ అవుట్స్, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఛానల్. ఇది బ్లూటూత్ యాంటీనాస్, వైఫై యాంటీనాస్ అండి. మంచి కండిషన్లో అయితే ఉన్నది. మోడల్ నెంబర్ మరాంజ్ 60 మేడ్ ఇన్ వియత్నాం. ఈ రిసీవర్ బేగా పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇది డెమో కూడా పెట్టి వీడియో తీస్తాను చూడండి, అప్డేట్ చేయండి. ఓకే హై ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ షోరూమ్ థియేటర్ బాగున్నారండి. మనకి ఈ ఏవి రిసీవర్ మనం ఎత్తిచ్చినా సరే సూపర్ కండిషన్లోనే తెస్తాం, మీకు అది తెలిసిందే కదండి. ఇది మనకి మరాంజ్ SR1606 డాల్బీ అట్మాస్ 7.2 రిసీవర్ అండి. ఇది మనకి మొత్తం అంతా నేను టెస్టింగ్లో పెట్టుకొని ఏవి రిసీవర్ మాత్రం చాలా బాగుందండి. ప్యాకేజీలు చేస్తున్నానండి, రిసీవర్స్ ప్యాకేజ్ చేస్తున్నాను. ఇది మనకి హైదరాబాద్కి అండి. మన ఫ్రెండ్ తెలుసు కదండి, తన కోసం చేస్తున్నాను. నిన్నటితో మనది సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇంకా మనకి వర్కే ముఖ్యం. సెంటర్ ఛానల్ కూడా చేస్తానండి, మనకి డెమోలో పెట్టాను. ఇది ఒకసారి దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనది మరాంజ్ రిసీవర్ ఉంది కదండి, మొత్తం అంతా నేను చెకింగ్ చేసుకొని తెల్లవారి నుంచి ఇప్పటివరకు చితగొట్టానండి. దీన్ని నేనున్నానన్నది అలాగా మనం ఉండే ఆప్ కన్నా చూస్తే మనకు ఉంటేనే అది బాగున్నట్టండి. నేను ఎప్పుడు కూడా అలాగే చెక్ చేసుకుంటాను. లెవెల్స్లోకి వెళ్ళి ఇవన్నీ ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్ ఛానల్, ఫ్రంట్ రైట్, సరౌండ్ రైట్, సరౌండ్ బ్యాక్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ బ్యాక్ లెఫ్ట్, సరౌండ్ బ్యాక్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్. సబ్ ఊఫర్ అండి, డ్యూయల్ సబ్ ఊఫర్ వాడుతున్నాను కాబట్టి తెలిసిందే కదా. నేను ఎప్పుడూ కూడా 7.2 రిసీవర్ సెటప్ అయితే మాత్రం నేను ఇలాగ మాన్యువల్లోనే అన్ని సెట్ చేసుకుంటాను. మ్యామ్ ప్రెసిజన్లోకి వెళ్ళి కాన్ఫరెన్స్లోకి వెళ్ళి చూడండి. నేను అట్మాస్ పెట్టుకోనండి. ఇది అట్మాస్ సెటప్ పైకి ఉంటే నేను అట్మాస్ పెట్టుకోకుండా సరౌండ్ బ్యాకే పెట్టుకుంటానండి. ఈ సెటపే పెట్టుకుంటాను. ఓకే, ఈ ఛానల్లో ఈ రిసీవర్ కావాలంటే బేగా పర్చేస్ చేయండి. ఇది మనకు సేల్ అయిపోద్ది ఉండదు. నేను డెమో కూడా పెట్టుకొని చాలా తెల్లవారి నుంచి చూస్తున్నానండి. ఏవో కొత్త మూవీలు వచ్చేవన్నీ చూశాను. సౌండ్ మాత్రం కుమ్మేస్తుంది. మరాంజ్ తిరగలేదులేండి. మరాంజ్ అనే పేరు ఎందుకంటే తెలియదు అండి. మహారాజ్ అది రిసీవర్లో మహారాజ్ అండి. ఆ బడ్జెట్లోనే మనం కాయలేక NCS నో పాఫ్ రేట్స్ వెళ్దాం. తెల్లారి 3 కస్టమర్లు వచ్చారండి. ఇప్పుడు కూడా మనకి ఒక కస్టమర్ వస్తున్నారు. కస్టమర్ కోసం పని అంతా చేసుకున్నాను. ఇప్పుడు ఆ సెంటర్ ఛానల్ ఒకటి చేసి టెస్టింగ్లో కూడా పెట్టుకున్నానండి. ఇంకా టవర్స్ అవుతున్నాయి పని, ఇంకా సరౌండ్స్ పని కూడా అయిపోతాయి. చూడండి బేస్ డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి సౌండ్ కోసం తెలుస్తాయండి. నేను ఎంత చెప్పినా సరే, మీకు సెలవుల్లో ఎంత పెట్టినా సరే మీకు తెలియదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి ఒకసారి. లోగోస్ అంటిస్తున్నాను వెహికల్తోనే. సెంటర్ ఛానల్కి లోగో అంటిస్తాను. ఛానల్ లోగో అంటించిన తర్వాత మనకి లుక్ వచ్చేస్తాయండి. టవర్స్ కానీ మనకి ఈవెంట్స్ సరే సబ్స్క్రైబర్స్.
మామూలుగా లేదు, చెత్త డస్ట్ అండి. చేస్తున్నాను టవర్లో 7.2 సెటప్ అవుతుంది. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఇంతే కదా. వీడియో కానీ నచ్చినట్టయితే ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ అయితే పెట్టద్దు, వాట్సాప్లో కూడా పెట్టద్దు, నేను రిప్లై ఇవ్వను. ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఈశ్వర్ హోమ్ థియేటర్ ఎప్పుడు కూడా, ఒకవేళ నేను డ్రైవింగ్లో ఫోన్ ఎత్తపోయినా సరే వెంటనే చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇక్కడితో సెలవు తీసుకుంటూ ఈ రిసీవర్ బేగా పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. మీకు ఏ రిసీవర్లు కావాలో, కొత్తమైన సెకండ్స్ అయినా, ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా మొత్తం కొరియర్ మనం ఉందండి. ఓకే, జై హింద్.